నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. విశ్వావసు నామ సంవత్సర ఫిబ్రవరి మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి, అన్ని రంగాల వారికి గ్రహస్థితి, గ్రహాల యొక్క పరిభ్రమణ, రంగాల వారీగా అంటే ప్రతి ఒక్క రంగం వారికి వివరాలతో పాటు అంటే పరిణామాలు, పరిహారాలు, సూచనలతో పాటుగా ఎలా ఉండబోతోంది అనే అంశంతో గ్రహాల స్థితి. సూర్యుడు మకర రాశిలో అంటే జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. తదుపరి కుంభరాశిలోకి ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15 వరకు కుంభరాశిలో సంచరిస్తాడు. చంద్రుడు ప్రతి 2.5 రోజులకు తన యొక్క రాశిని మార్చుకుంటూ ఉంటాడు. కాబట్టి అన్ని రాశుల మీద చంద్ర ప్రభావము ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు మీనరాశిలో, మంగళుడు కుంభరాశిలో, బుధుడు మకర రాశిలో, గురుడు మేషరాశిలో, శనీశ్వరుడు కుంభరాశిలో, రాహు మేషరాశిలో, కేతు తులారాశిలో, ఇలా గ్రహాలు తమ తమ యొక్క గ్రహస్థితులను మార్చుకుంటూ ఆయా రాశుల మీద వారి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. ముందుగా సూర్యుడు మకర రాశిలో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 వరకు సంచారం చేస్తాడు. తదుపరి కుంభరాశిలో ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు తన సంచారాన్ని చేస్తాడు. తర్వాత చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒకసారి తన యొక్క రాశిని మారుతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహ ఫలితాలు ప్రతి రాశి మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు. తదుపరి శుక్రుడు మీనరాశిలోను, మంగళుడు కుంభరాశిలోను, బుధుడు మకర రాశిలోను, గురుడు మేషరాశిలోను, శనీశ్వరుడు కుంభరాశిలోను, రాహువు మేషరాశిలోను, కేతు తులారాశిలోను సంచారం చేస్తుంటాడు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి యొక్క గ్రహస్థితి గురుడు మీ రాశిలో ఉండడం వల్ల ఆర్థిక శ్రేయస్సు మరియు మీలో ఆత్మవిశ్వాసంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక భూమి, గృహ, వస్తు, ఆభరణ ప్రాప్తి జరగబోతోంది. అయితే విద్యార్థులు కనుక చూసినట్టయితే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, విదేశాలలో వెళ్ళి చదువుకునే అవకాశము అంటే గత మాసంలో మీరు మీ వీసా రిజెక్ట్ అవ్వడం కానీ లేదా మీరు ఏదైనా అన్కండిషనల్గా రిజెక్ట్ అవ్వడం కానీ జరిగినట్టయితే కనుక అది ఈ మాసంలో సక్సెస్ అయ్యే అవకాశము, మీరు వెళ్ళే అవకాశము గోచరిస్తోంది. ఈ విద్యార్థుల్లో అంటే లా, సైన్స్, మెడికల్ ఇట్లాగా చదివేవాళ్ళు, సైన్స్ అండ్ అగ్రికల్చర్లో చదివేవాళ్ళు, సైన్స్ డిపార్ట్మెంట్లో చదివేవాళ్ళు అంటే ఆ విద్యను అభ్యసించే విద్యార్థులకు విశేషమైన లాభాలతో పాటు, లాభాలంటే ఏముంటుంది, విజయాలే. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా మీరు అనుకున్న కాలేజీల్లో సీట్లు పొందడము, ర్యాంకులు సాధించడము, విదేశాలకు వెళ్ళాలి అని అనుకోవడం, అక్కడికి వెళ్ళి స్థిరపడ్డము, ఇవన్నీ లాభాలే కదా. చాలా చక్కని విజయాలు మీరు ఈ రాశిలో ఉండేవారు పొందబోతున్నారు. అయితే ఉద్యోగస్తులు ప్రమోషన్సు దాంతో పాటుగా కొత్త కొత్త బాధ్యతలు పొందుతారు. ఆ కొత్త బాధ్యతల వల్ల మీకు కొంచెం ఇబ్బంది కలిగే వాతావరణం గోచరిస్తోంది. కొంతమందికి అంటే డైలమాలో పరిస్థితి అంటే క్లయింట్స్ రాకపోవడం కానీ, లేదా అంటే మీరు పనిచేసే సంస్థలో లాభాలు లేకపోవడం వల్ల కానీ మానసిక ఆందోళనకి గురి అయ్యే అవకాశం కనపడుతోంది. కాబట్టి వారు కంటిన్యూ అవ్వాలా లేదా వేరే దానికి వెళ్ళాలా అనేది స్థిరమైన నిర్ణయాన్ని కనుక ఈ మాసంలో తీసుకున్నట్టయితే కనుక మీ గ్రోత్ బాగుంటుంది. లేదు ఇందులోనే నడిపేద్దాము అని అనుకున్నట్టయితే కనుక సామాన్యంగానే ఉంటుంది. కానీ ఈ రాశిలో ఉండేవారికి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం మాత్రం కనపడుతోంది. అందిపుచ్చుకోవడం మీదే తరువాయి. అయితే వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే విశేషమైన లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారము అంటే గతంలో కంటిన్యూ అవుతున్న వాళ్ళు కంటిన్యూ అవుతారు, లేదా కొత్తగా భాగస్వామ్య వ్యాపారం తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే అది మరికొంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశం కనబడుతోంది. కొత్త ఏజెన్సీలు స్టార్ట్ చేయాలన్నా, వేరే చోట బ్రాంచెస్ పెట్టాలన్నా వాటికి మాత్రం ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. కొత్త కొత్త వ్యాపారాలు అంటే ఇప్పుడు చేస్తున్న వాటితో
ఇంకొక కొత్త వ్యాపారాన్ని యాడ్ చేసుకోవాలి అని అనుకున్నా కానీ దానికి తగ్గ మార్పు చేర్పులు ఈ మాసంలో తీసుకోవచ్చు. పారిశ్రామిక రంగంలో ఉన్నవారు, వాణిజ్య రంగంలో ఉన్నవారికి కూడా మంచి లాభాలు తెచ్చిపెడతాయి. గతంలో మీరు చేసిన తప్పిదాలు ఈ మాసంలో కనుక సరిచేసుకున్నట్టయితే మీ కింది కస్టమర్లు కానీ మీ కింది ఉద్యోగులు కానీ మీకు సపోర్ట్ ఇచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపార విస్తరణకు కూడా చాలా చక్కని అవకాశము. విదేశాలు వెళ్ళి అక్కడ మా యొక్క ప్రోడక్ట్స్ని అమ్మాలన్నా, అక్కడ బ్రాంచెస్ తెరవాలన్నా కానీ ఈ మాసం చాలా చక్కని మాసము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఐటీ రంగంలో ఉన్నవారికి కొంతమందికి మంచిగా ఉంటుంది, అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి హై రేంజ్కి వెళ్ళిపోతారు, కొంతమంది మాత్రము ఉద్యోగం పోవడంతో పాటు దిగువ స్థాయికి దిగజారే అవకాశం కనపడుతోంది. అది ఏమిటి, ఎక్కడ, ఎందువల్ల ఈ పొరపాటు జరిగింది అనే అంశాన్ని మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నాన్ని తిరిగి మళ్ళా ఇంకొక చోట కొత్త ప్రయత్నం చేసే చోట ఇది అప్లై చేయకండి. ముందు మీకు మీరు పునఃపరిశీలన చేసుకోండి. ఎందువల్ల ఇలా జరిగింది అనే ఆలోచన చేసి తిరిగి రిపీట్ కాకుండా చూసుకోండి. మంచి అవకాశాలు వచ్చే అవకాశం అయితే మాత్రం ఈ రాశిలో ఉండే ఐటీ రంగం వారికి కనపడుతోంది. తర్వాత మీ ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి, మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. మీ ప్రాజెక్టులు విదేశాలకు కూడా మీ యొక్క అధికారులు పంపించి మీ పేరుని బాగా విస్తరించేటట్టుగా గోచరిస్తోంది. అక్కడ కూడా కొంతమంది వెళ్ళి అక్కడ చేసే అవకాశము కనపడుతోంది. దానికి తగిన యోచన కానీ ప్రణాళిక కానీ ఈ రంగంలో ఉండేవాళ్ళు వేసుకోండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సామాన్యంగా ఉండబోతోంది. పెద్దగా లాభాలు కానీ పెద్దగా నష్టాలు కానీ లేవు. దానికన్నా కొంచెం దిగువ స్థాయి కనపడుతోంది. గత మాసంలో కన్నా ఈ మాసంలో ఒకంత మీకు మనోవ్యాకులతతో పాటు సామాన్యమైన పరిస్థితే గోచరిస్తోంది. కాబట్టి మీరు ఏ కొత్త ప్రయత్నం చేయాలన్నా, అంటే భూమిని కొనాలన్నా, విస్తరణ చేయాలన్నా, లేదా మార్కెట్ ధర నిర్ణయించాలన్నా కానీ జాగ్రత్తలు తీసుకొని కొంతమంది అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని కనుక చేసినట్టయితే ఉత్తర నష్టాల బారి పడకుండా మీ వెంచర్లు అలాగే ఉండిపోయే, అంటే ఎవరూ తీసుకోకుండా అలాగే ఉండిపోయే ప్రమాదాన్ని నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతారు. జాగ్రత్తలు పాటించుకోండి. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే మార్కెటింగ్ రంగం వారికి చెప్పదగిన సూచన, మీరు గత మాసంలో కన్నా ఈ మాసం కొంచెం దిగే పరిస్థితి గోచరిస్తోంది. మీరు టార్గెట్లు నిర్ణయించుకునేటప్పుడు ఆ అనుభవాన్ని మీరు ఆలోచించి ఆ అనుభవాన్ని తీసుకొని మీరు టార్గెట్స్ పెట్టుకోండి, ప్రజల ముందుకు వెళ్ళండి. తదుపరి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంత పెద్ద ఆశాజనకంగా అయితే లేదు. కాబట్టి తొందరపడి ఎటువంటి ధనాన్ని వ్యయం చేయకండి, నిదానంగా నడిపించండి. లాభాలు కూడా సామాన్యంగానే వస్తున్నాయి. అంటే 10 రూపాయలు మీరు లాభం ఆశిస్తే 12 రూపాయలు 13 రూపాయల లాభం వచ్చేటట్టుగా ఉంది, కానీ అంతకు మించి ఎక్కువగా వచ్చేటట్టుగా లేదు. కాబట్టి మీరు నిరాశ చెందకండి. ప్రథమార్థం ఇలాగే ఉంటుంది. ద్వితీయార్థంలో కొంచెం రైజ్ అయ్యే పరిస్థితి కనబడుతోంది. రైతులు ఎవ్వరూ నిరాశ పడకండి. మీరు తగిన ఏర్పాట్లు, దానికి సంబంధించిన ఏర్పాట్లు మీరు చేసుకుంటూ ఉండండి. కొత్త రుణాలు జోలికి వెళ్ళాలి, తెచ్చుకోవాలి అన్నా, మందులు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ కొనుక్కోవాలన్నా కానీ మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలు తీసుకొని అప్పుడు ఆ ప్రయత్నం చేసుకోండి. తదుపరి స్త్రీలు కనుక చూసినట్టయితే ఈ రాశిలో ఉండే స్త్రీలు ఆనందకరమైన వాతావరణంలో ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా చేజిక్కించుకుంటారు. చక్కని ఆరోగ్యం సొంతం చేసుకోవడంతో పాటు గతంలో ఏవైనా మీరు తీవ్రమైన రుగ్మతలతో కానీ సమస్యలతో కానీ బాధపడి ఉంటే కనుక ఈ మాసంలో అలాంటి బాధలు తీరిపోతాయి. మీ పెద్దల వల్ల మీరు లాభాన్ని పొందే అవకాశము, అంటే మీ పై కుటుంబంలో ఉండే పెద్దలు కావచ్చు, అత్తమామలు కానీ లేదా తల్లిదండ్రులు కానీ అన్నదమ్ముల వల్ల కానీ మీరు లాభపడే అవకాశం గోచరిస్తోంది. వారి ద్వారా ధనప్రాప్తి జరిగే అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేసుకుంటారు. పెళ్లికి సంబంధించిన, అంటే వివాహానికి సంబంధించిన పనులు చక్కబడతాయి. సంతానం కోసం చేసే పనులు చక్కబడతాయి. ఆ దిశగా మీరు ప్రయత్నం చేసుకోండి. సంతాన పరంగా చూసినట్టయితే కొంతమంది వల్ల
అంటే కొంతమంది ఇళ్లల్లో మీ యొక్క పిల్లల వల్ల మనోవ్యాకులతకు మనశ్శాంతికి దూరమయ్యే అవకాశం ఉంది. అది కూడా మీ తప్పిదమే. వారి మీద మీ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇట్లాంటి అంశాలు జరుగుతాయి. కాబట్టి అది ఎక్కడ ఏమిటి అనే అంశాన్ని మీరు జాగ్రత్తగా తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత కాబట్టి ఇక నుంచైనా జాగ్రత్తలు తీసుకోండి మీ యొక్క సంతానం పట్ల. తర్వాత ఈ రాశిలో ఉండే స్త్రీలు ఏ రంగంలో ఉన్నవారికైనా సరే మంచి లాభాలు వచ్చేటట్టుగా, ప్రమోషన్స్ వచ్చేటట్టుగా, ఆకస్మిక ధనప్రాప్తి అయ్యేటట్టుగా, మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పబ్లిక్కి అంటే సంఘంలో వినపడేటట్టుగాను, తద్వారా సన్మానాలు సత్కారాలు జరగడము, అన్ని శుభవార్తలు వినడము, చాలా చక్కని వాతావరణం ఈ రాశిలో ఉండే స్త్రీలకు గోచరిస్తోంది. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే ప్రజాదరణ పొందుతారు, పదవులు పెరుగుతాయి. దాని ద్వారా ప్రజల యొక్క మన్నన కూడా పొంది మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం కనపడుతోంది. గతంలో ఏమైనా ప్రజలకు కానీ, అధిష్టానానికి కానీ, లేదా ప్రభుత్వానికి కానీ మాట ఏదైనా ఇచ్చినట్టయి దాన్ని చెయ్యకుండా ఉన్నట్టయితే కనుక కనీసం ఈ మాసంలోనైనా ఆ వైపుగా మీరు ఆలోచించినట్టయితే ఉత్తర అది మీకు మంచి జరిగే అవకాశం కనపడుతోంది. తదుపరి ఎన్ఆర్ఐలు మీ యొక్క ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం కనపడుతోంది. కాబట్టి మీరు ఉన్నదాంతోనే సంతృప్తికరంగా ఉండండి. ఈ మాసం అయితే కొత్త ప్రయత్నాలు ఏమీ చెయ్యకండి. అంతగా మంచి ఫలితాలు కనపడటం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువారం నాడు గురు సంబంధిత ఆలయాలను దర్శించడంతో పాటు కేజింపావు శనగలను దానంగా ఇచ్చుకోండి. విశేషమైన ఫలితాలు వస్తాయి. దానితో పాటుగా నవగ్రహ ఆలయ సందర్శనంలో గురువుకు సంబంధించిన ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. దాంతో పాటుగా గురు సంబంధిత అంటే గురుగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉన్నట్టయితే అవి పోయే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఈ పరిహారం వల్ల కనబడుతోంది. దానితో పాటుగా బిల్వపత్రాలు ప్రతి సోమవారం రోజు మీ చేత్తో మీరే శివాలయంలో కనుక ఇచ్చి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే తీరని పెండింగ్లో ఉన్న కోరికలు కానీ, తీరని కోరికలు కానీ, తీరని కష్టాలు కానీ ఏమైనా ఉంటే కనుక బిల్వాలను సమర్పిస్తూ ఆ కోరికను మీరు స్వామివారికి విన్నవించుకున్నట్టయితే కనుక అవి తీరే మార్గంతో పాటుగా సానుకూలమైన ఫలితాలు, ఆకస్మిక మంచి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఈ పరిహారాలు గోచార రీత్యా చెప్పదగినవే కానీ మీ యొక్క వ్యక్తిగత పరిశీలన చేయించుకుంటే ఇంకా ఏమైనా పరిహారాలు చేయాలా, అసలు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే అంశాన్ని తెలుసుకున్నవారు అవుతారు. నమస్తే.